ఈ సృష్టిలో సమస్త జీవకోటికి మొక్కలకి అన్నిటికీ కూడా నీరు చాలా మంచి జీవనాధారం అండి. సో ఈ నీళ్ళు లేకుండా మనం ఎక్కువ రోజులు ఉండలేము, అది ఆహారం లేకుండా ఎన్ని రోజులైనా ఉండొచ్చు. సో నీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి మనకి. అటువంటి నీటిని మనం చాలా పొదుపుగా వాడుకోవాలి. మనం చూస్తూ ఉంటాము చాలామంది చాలా నీళ్లు వేస్ట్ చేస్తూ ఉంటారు, ఉంది కదా అని చెప్పేసి పైన ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయి కదా అని. సో ట్యాంక్లో నీళ్ళు ఉండడం కాదండి, ట్యాంకులోకి నీళ్ళు రావాలంటే దాని వెనకాల ఎంత శ్రమ పడుతున్నాం మనందరం, గవర్నమెంట్లు అన్నీ అన్నది మనం ఆలోచించాలి. నీటి లభ్యత ఎంత తక్కువ ఉంటుంది, మన సమ్మర్లో ఎంత క్రైసిస్, మనకి నీటి గురించి ఎంత ప్రాబ్లం అవుతుంది సమ్మర్లో అన్నది మన అందరికీ తెలుసు. సో నీటిని మనం చాలా పొదుపుగా వాడుకోవాలి. సో అట్లనే ఇప్పుడు మన మిద్దె తోటలో ఈ మొక్కలన్నిటికి కూడా నీళ్లు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ సమస్త జీవకోటికి నేను చెప్పినట్టుగా చాలా ఇంపార్టెంట్. సో ఈ మొక్కలకు కూడా మనం నిత్యం నీళ్లు పోస్తూనే ఉండాలి. కాకపోతే ఏంటంటే మనం పోసే నీళ్ళు కూడా ఎక్కడ వేస్ట్ కాకుండా మనం చూసుకుంటూ ఉండాలి మొక్కలకి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి నీళ్లు పోసిన మొక్కలకి పోతూ ఉంటే నీళ్లు వేస్టే కాకుండా మనం కుండీల్లో వేసే రకరకాల మనం ఫెర్టిలైజర్స్ చేస్తూ ఉంటాం కదా, మనం తయారు చేసుకున్న ఫెర్టిలైజర్స్. సో అవి కూడా మనకి వాటితో పాటు పోషకాలు నీళ్ళలో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో అది వెళ్ళకుండా ఉండాలని చూసుకోవాలి మనం. దానికి మనం ఒకవేళ వాటర్ వెళ్ళినా కూడా మనం దాన్ని రీకలెక్ట్ చేసుకుని సిస్టమ్ కానీ అట్లా ఏదైనా సెట్ చేసుకుని మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి నీళ్ళు వేస్ట్ చేయకుండా. సో ప్రతి వాళ్ళు మనందరం కూడా ఎవరి బాధ్యతగా వాళ్ళు నీళ్ళు వేస్ట్ చేయకుండా ఉండామండి. అలాగే నీళ్ళు నిత్యం మనం కనీసం 2 లీటర్ నీళ్ళు తాగాలండి. గంటకు ఒక గ్లాస్ మీరు పెట్టుకుని గుర్తుగా, మీకు దాహం వేసినా ఏగిపోయినా కూడా గంటకు ఒక గ్లాస్ నీళ్ళు తాగితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది అనమాట, చాలా ఆరోగ్యకరంగా ఉంటాం మనం. సో ఇది మనం ఫాలో అవుదామండి. ఈరోజు మనం పర్టికులర్గా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ నీటిని మనం మొక్కలకి బాగా ఎలాగ సద్వినియోగం చేసుకోవాలి, బాగా ఎట్లా యూజ్ చేసుకోవాలి, అట్లాగే ఈజీగా ఎలా చేయాలి. అంటే ఈజీగా చేయడం అంటే ఏంటి, మనం రోజు ఒక 5-10 కుండీలు ఉంటే మొక్కలకు నీళ్ళు పోయడం ఈజీనేనండి, పైప్తో బట్టి మనం పోసేస్తూ ఉంటాం. బట్ కుండీలు మీకు మొక్కలు పెరిగే కొలది మీకు గార్డెన్లో ఆటోమేటిక్గా 100, 150, 200 కుండీలు వచ్చేసి 50 దాటగానే మీకు ఏమవుతుందంటే అన్ని కుండీలు రోజు నీళ్ళు పోసుకుంటూ ఉండాలంటే మీకు ఇది చాలా టైం కన్జ్యూమింగ్గా, చాలా టైం వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా సైకలాజికల్గా మీకు ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మొక్కల మీద ఫర్దర్గా మీకు పెట్టుకోవాలంటే శ్రద్ధ తగ్గే ఛాన్స్ ఉంటుంది. నేను చూసాను చాలామందిని అట్లా. సో చాలామంది నా మిత్రులు కానీ మన గార్డెన్ చేసుకునే వాళ్ళు కానీ నన్ను అడిగారు చాలామంది. సో దానికోసం అని చెప్పి ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం జరుగుతుందండి. మనం డ్రిప్ సిస్టమ్ ఎలా పెట్టుకోవాలి. సో నమస్తే అండి, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. సో ఈ మట్టిలో మనం ఈ డ్రిప్ సిస్టమ్ పెట్టుకుంటే ఇంకో ఉపయోగం ఏంటంటే మనకి మొక్కలకి నీళ్ళు మనం ఒక వాల్ ఓపెన్ చేసేస్తే నీళ్ళు వెళ్తూనే ఉంటాయి. సో మనం ఇంకా దాని గురించి పట్టించుకోకలా. ఇప్పటివరకు నా ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు మీకు నచ్చితే అలాగే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ బట్టి కంపల్సరీ క్లిక్ చేయండి. సో దట్ నాకు కొత్త వీడియో ఏదొచ్చినా కూడా మీరు ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా ఉంటారు. మనం పెద్ద పెద్ద పొలాల్లో తోటల్లో మనం చూస్తున్నాము. సో పెద్ద పెద్ద తోటలు అన్నింటిలో కూడా మొక్క మొదల్లోనే చుక్క పడేటట్టుగా డ్రిప్ సిస్టమ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నీళ్లు లభ్యత తక్కువ ఉన్న చోట, అలాగే నీళ్ళు ఎక్కువ వేస్ట్ కాకుండా ఉండే 2 ప్రొసీజర్లు అనమాట దాంట్లో ఉపయోగం. సో అందుకని ఏంటంటే మనం కూడా మన కుండీలు అన్నింటిలో కూడా డ్రిప్ సిస్టమ్ పెట్టుకుంటే చాలా బాగా మనకి టైం సేవ్ అవుతుందండి. అలాగే నీళ్ళు కూడా మనకి మొక్కలకి బాగా అందుతాయి అనమాట. ఎప్పుడు కూడా చెమ్మ అన్నది మొక్కల మట్టి లోపల కుండీ లోపల చెమ్మ అన్నది ఎప్పుడు నిత్యం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక్కొక్క డ్రాప్ పడతా ఉంటుంది కాబట్టి మనం రోజు 10 నిమిషాలు వదిలితే చాలండి, ఎక్కువ అక్కల. సో ఆ చెమ్మ అన్నది మెల్లగా వెళ్తుంది అనమాట. ఇప్పుడు నా సిస్టమ్ అయితే ఎంత ఏంటంటే నేను అంతా ట్రే సిస్టమ్ చేసుకున్నానండి కంప్లీట్గా. నా ఆల్రెడీ ఇంకో వీడియో ఉంది, సో వీడియో లింక్ చూడవచ్చు మీరు. ట్రే సిస్టమ్ నేను కంప్లీట్గా ఎట్లా చేసుకున్నాను. నాకు పడ్డ ప్రతి చుక్క కూడా, నాకు నా ట్రేలో పడ్డ ప్రతి చుక్క నాకు మళ్ళీ బయట కలెక్ట్ అవుతుందండి. సో మళ్ళీ ఆ నీళ్ళు నేను మళ్ళీ రీసైకిల్ చేస్తూ ఉంటాను, అంటే మళ్ళీ వెనక్కి మొక్కలకు నేను పోసుకుంటూ ఉంటాను. సో నా మిద్దె తోటలో నా దగ్గర ఒక్క చుక్క కూడా నీళ్ళు వేస్ట్ కానివ్వండి. నేను చాలా బాగా పెర్ఫెక్ట్గా నేను డిజైన్ చేసుకుని మొత్తం ఈ గోడల మీద ఉన్న ట్రేలు కూడా అన్నిట్లో గోడల మీద కూడా నేను ట్రేలు పెట్టానండి. సిస్టమ్ మొత్తం కంప్లీట్గా చేసి నేను ప్రతి చోట నేను అవుట్లెట్ ఉంటుంది దాంట్లో ట్రేల్లో కూడా. సో అందులో పడ్డ వాటర్ అంతా కూడా ఒక చివరి పాయింట్లో కలెక్ట్ అవుతుందండి. సో కొన్ని మొక్కలకి ఏంటంటే నేను ఆ పడ్డ నీళ్ళు బట్టి కొన్ని మొక్కలకు పోస్తూ ఉంటాను ఆ వచ్చే నీళ్ళన్నీ కూడా. ఎందుకంటే ఆ కొన్ని మొక్కలకి నేను డ్రిప్ లైన్ ఆన్ చేయను అనమాట. సో లాస్ట్లో ఏంటంటే ఆ కొన్ని మొక్కలకి నేను అందులోనే పడ్డ నీళ్ళు పోసేస్తూ ఉంటాను. ఆ విధంగా నీళ్ళని నేను చాలా బాగా పొదుపుగానే వాడుతూ ఉంటానండి, చాలా తక్కువ వాడుతూ ఉంటాను. సో మనం కూడా అందరం ఆ విధంగా చేసుకుంటే మీకు కూడా మొక్కలు పెంచడం అన్నది పెద్ద కష్టమైన పని అనిపించదు. అప్పుడు మీకు అసలు నిత్యం మీకు మొక్క పెరగాలంటే దానికి కిరణజన్య సంక్రియ ఏదైతే జరుగుతుందో, అంటే ఫోటోసింథసిస్ ఏదైతే జరుగుతుందో దానికి నిత్యం మనకి వాటర్ మొక్కకు కావాలన్నమాట. మీకు చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే మొక్కకు నీళ్ళు పోయారో ఇమీడియట్గా మొక్క వదిలిపోవడానికి కారణం ఏంటంటే ప్రతి క్షణం అందులో ఉన్న దాని లోపల ఇంటర్నల్ సిస్టమ్ వల్ల, మొక్కలోని ఇంటర్నల్ సిస్టమ్ వల్ల
వల్ల అనుక్షణం నీళ్లు పంప్ అవుతూనే ఉంటాయండి. ప్రతి ఆకు కొస వరకు, ప్రతి చిగురు వరకు కూడా మనకి నీళ్లు బాగా వెళ్తూ ఉంటాయి అనమాట. వెళ్ళి రీసైకిల్ అవుతూనే ఉంటాయి అనమాట. వాటికి కూడా మన బాడీలోనే సేమ్. అందుకని మొక్కలు కూడా నీళ్లు ఎప్పుడు మనకి కుండీలో ఉన్న మట్టి కూడా ఎప్పుడు చెమ్మగా ఉండాలి చాలా. దానికి పైన మనం మల్చింగ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఎండుటాకులతో మనం మల్చింగ్ వేసుకుంటే ఏమవుతుందంటే లోపల మట్టి మెత్తగా ఉంటుంది ఆల్వేజ్. అందులో ఉన్న మట్టిలో ఉన్న వానపాములు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మట్టిని లూజ్ చేస్తూ ఉంటాయి. మల్చింగ్ వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే పైన ఎండ పడకుండా మొక్కల మొదల్లో దానివల్ల లోపల ఏమవుతుందంటే మట్టి చెమ్మగా ఉండి మనకు వానపాములు అన్నీ కూడా ఏమవుతుందంటే పై వరకు వస్తాయి అనమాట. మట్టి పై వరకు వచ్చి మీకు గాలిని వచ్చే దారుల్ని ఓపెన్ చేస్తూ ఉంటాయి. అవి మొక్కలు వేలు వరకు దారులు వెళ్తూ ఉంటాయి అనమాట. గాలి వెళ్తూ ఉంటుంది. సో అది ఉపయోగం అనమాట మల్చింగ్ చేయడం అన్నది. కాకపోతే ఎప్పుడైనా మీ మొక్కలకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తే మట్టికి మల్చింగ్ తీసేసి కంప్లీట్గా మట్టి ఎండేటట్టుగా చేయండి పైన. సో దట్ ఏంటంటే మీకు ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి కొంత మీకు చాలా వరకు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం డ్రిప్ సిస్టమ్ పెట్టుకుంటే ఇంకొక ఉపయోగం ఏంటంటే మీకు మనం అప్పుడు ఏం చేయాలంటే మిగిలిన మొక్కలన్నింటిలో కూడా మనం పసిపిల్లల్ని ఎట్లా చూసుకుంటాం ఇంట్లో అలా అదే విధంగా మొక్కలతో అన్నింటిలో కూడా ప్రతి మొక్కను మీరు పరీక్షగా రోజు చూసుకుంటా ఉంటే దాంట్లో మీలీ బగ్ వచ్చిందా, లేదా ఎఫిడ్స్ వచ్చినాయా, ఆకుల కింద ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మనం రోజు పరీక్షించుకుంటూ ఉంటే, అలాగే ఎండుటాకులు ఏమైనా ఉంటే కట్ చేయడం, ఎండిపోయిన కొమ్మలు కట్ చేయడం, ఇదంతా మనం రోజు నిత్యం పని చేసుకోవచ్చు అనమాట. అలాగే మట్టి లోపల కుండీల్లో కూడా మనం ఏం చేయాలి, చేతులతో కలపాలి. చేతులతో కలిపితే ఏంటి ఉపయోగం, చేతులతో కలిపితే ఈ గోళ్ళలు ఏమవుతుందంటే మట్టి ఇందులో చేరుతుందండి. మట్టి ఇందులో చేరిన తర్వాత మనకి ఆ మట్టిలో ఉన్న ఒక పర్టికులర్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది మనకి చాలా ఉపయోగకరమైన బ్యాక్టీరియా అనమాట. సో సైన్స్ ఏం చెప్తుందంటే దాంట్లో మనకి అలా రోజు మన మట్టిలో పనిచేస్తే మనకి ఆ బ్యాక్టీరియా వల్ల మనకి మైండ్లో ఏమవుతుందంటే సెరోటోనిన్ అన్న ఒక కెమికల్ అంటే హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట మనకి మైండ్లో. సో ఆ బ్రెయిన్లో ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది మనకి, ఏంటి హార్మోన్, అది మనకి ఫీల్ గుడ్ హార్మోన్ అనమాట. అంటే మనకి ఆ హార్మోన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత డిప్రెషన్ ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, ఇవన్నీ కూడా మనకి ఈ ఫీల్ గుడ్ హార్మోన్ వల్ల ఏమవుతుందంటే అవన్నీ తగ్గిపోతాయి అనమాట. తగ్గిపోయి చాలా హ్యాపీగా ఉంటాం మనం. సో ఏ స్ట్రెస్ అయినా మీరు ఫేస్ చేయగలుగుతారు, ఏ యాంగ్జైటీ అయినా ఫేస్ చేయగలుగుతారు, ఏ డిప్రెషన్ అయినా మీరు ఫేస్ చేయగలుగుతారు. అంత మంచి ఉపయోగం ఉంటుంది అనమాట. ఇది ఈ మధ్యన సైన్స్లో కనుక్కున్నారండి. అందుకని ఏం చేయాలి మీరు, అరే మట్టి చేతులతో ఏం చేస్తామో అని గ్లౌజులు వేసుకుని అది వేసుకుని మీరు పని చేయకండి. మొక్కల దగ్గర పని చేసినప్పుడు మట్టితోనే పని చేయండి. మట్టితో పని చేస్తే ఇంత మంచి ఉపయోగం ఉందన్నమాట. సో డాక్టర్ సైంటిఫిక్ ఈ మధ్యన ఏం చెప్తున్నారు, మీకు ఎక్కువైన స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ అని ఉంటే మీరు మొక్కలతో కాసేపు స్పెండ్ చేయండి. సో దాంట్లో ఈ చేతులతో మట్టితో కూడా మీరు చేయగలిగితే, మట్టిలో ఉన్న పైన ఉన్న మట్టిని మీరు పెగిలించడం, చేతులతో ఇట్లా లూజ్ చేయడం, ఏదో ఒక పని మీరు మట్టితో చేస్తే ఏమవుతుందంటే మీకున్న డిప్రెషన్ కానీ స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా మీకు బాగా తగ్గిపోతాయి అనమాట. సో అంత ఉపయోగం ఉంటుంది అనమాట. మన ఆలుగడ్డ నేను పెట్టానని మనం ఇంతకుముందు వీడియోలో చూపించా కదా. సో ఈ మొక్కలు నేను ఇంకో బ్యాగ్ కూడా ఇక్కడ రెడీ పెట్టానండి ఆల్రెడీ వేద్దామని. ఇది మా దగ్గర గ్రో బ్యాగులు ఉన్నాయి. సో ఈ బ్యాగ్ వేద్దామని, జూట్ బ్యాగులు అనమాట, వేద్దామని పెట్టాను రెడీగా. మట్టి అది వేసి పెడతాను. ఆల్రెడీ ఒక బ్యాగులు వేసేసాను, నిజంగా వస్తున్నాయి. ఆల్రెడీ ఫుల్గా నింపేశానండి మట్టి అది నేను. సో ఇంతకుముందు నా వీడియోలో చూపించా కదా. సో వీడియో లింక్ ఇక్కడ చూడండి మీరు. సో ఈరోజు మనం డ్రిప్ని ఎలా చేయాలో మొత్తం కంప్లీట్గా మీకు చూపిస్తాను. మీకు చూడండి నా డ్రిప్ ఎలా ఉందో కంప్లీట్గా. సో ఇది చూద్దామండి మన వీడియో. అప్పుడు మనం డ్రిప్ సిస్టమ్ చేయాలంటే మనకు కావాల్సింది ఒకటి బాల్వాల్ అండి. మన మెయిన్ వాటర్ లైన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ వాటర్ లైన్ మెయిన్ లైన్. సో ఈ వాటర్ లైన్ నుంచి మనకి ఇట్లా ఒక బాల్వాల్ కావాలి మనకి జస్ట్. సో ఈ బాల్వాల్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటాం అన్నమాట. ఇది బాల్వాల్ ఇప్పుడు ఆఫ్ పొజిషన్లో ఉందండి. దీని నుంచి ఏంటంటే దీనికి ఒక కనెక్టర్ పెట్టేసి నేను ఇట్లా మనకి డ్రిప్ పైప్ లైన్స్, హాఫ్ ఇంచ్ పైప్ లైన్ వేసేసాను అనమాట నేను మొత్తం కంప్లీట్గా. సో హాఫ్ ఇంచ్ పైప్ లైన్ నుంచి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను అనమాట. సో ఈ ఒక్క వాళ్ళతోనే నేను మొత్తం కంట్రోల్ చేస్తాను టోటల్గా. నా 2 ఫ్లోర్లు కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అంతా ఇక్కడి నుంచే కంట్రోల్ అవుతుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేశాను నేను. సో ఓపెన్ చేయగానే నేను ఇక్కడ మళ్ళీ బై వాల్స్ ఉంటాయండి. మళ్ళీ ఇక్కడ ఇట్లా బై వాల్వ్ ఉంటుంది. సో ఈ సర్క్యూట్ అంటే ఇటు సైడ్ ఉన్న కుండీలన్నిటికి కూడా ఈ వాల్వ్ అనమాట. సో ఈ వాల్వ్ మళ్ళీ నేను ఓపెన్ చేస్తే ఇటు వెళ్తాయి లైన్స్. సో ఇటు ఇట్లా పెడతా ఉంటాయి. ఆ నాజిల్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నేనేం చేశానంటే కొన్ని పెద్ద వాటిలో స్ప్రింక్లర్స్ పెట్టేశాను అనమాట. దీనికి కూడా అగైన్ మళ్ళీ కంట్రోల్ పెట్టాను అనమాట. ఇక్కడ ఇది కంట్రోల్ అనమాట. సో అది మనకి ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ మళ్ళీ ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. స్ప్రింక్లర్ కూడా మెయిన్ లైన్ నుంచి సంబంధం లేకుండా. సో మళ్ళీ ఇక్కడ చిన్న గుండీలుగా మనం డ్రాప్స్ పెట్టుకున్నాము. సో ఇక్కడ మళ్ళీ అగైన్ స్ప్రింక్లర్ ఎక్స్టెండ్ అయిందనమాట. లైన్ దగ్గర చూస్తే మెయిన్ వాల్ దగ్గర నేను ఏం చేశానంటే ఇంకొక లైన్ ఇటు తీసుకెళ్ళాను నేను. ఇట్లా నేను తీసుకెళ్ళి ఏం చేశానంటే మెయిన్గా నేను ఒక సెంట్రలైజ్డ్ కంట్రోల్కి తీసుకెళ్ళాను అనమాట నేను. సో ఈ సెంట్రలైజ్ కంట్రోల్ ద్వారా ఏంటంటే ఇక్కడ ఒక లైన్ తీసుకుని వచ్చాను. ఇట్లా
ఇట్లా తీసుకుని వచ్చి నేను ఏం చేశానంటే ఇక్కడ చూసారు ఈ లైన్ ఇలా వచ్చి ఇక్కడ టీ జాయింట్ వేసాను. మళ్ళీ ఇక్కడ నేను తీసి ఇక్కడ 2 వాల్స్ పెట్టాను అనమాట. సో 2 వాల్స్ ఇటు సైడ్ ఏమో ఈ వాల్వ్ ఏమో ఇప్పుడు ఈ వాల్వ్ ఏదైతే ఉంది ఇది నాకు కింద ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఇక్కడి నుంచి కంట్రోల్ అండి టోటల్గా. సో ఇది ఆన్ చేస్తే మొత్తం కింద ఉన్న అన్ని కుండీలకి ఇక్కడి నుంచి వెళ్తుంది అనమాట వాల్వ్. ఇదేమో పైకి వెళ్ళే వాల్వ్ అనమాట. సో ఈ వాల్వ్ ఓపెన్ చేస్తే పైకి వెళ్తుంది అనమాట వాటర్. చూడండి ఇట్లా మొత్తం పైకి. సో ఇక్కడ కింద నుంచే నేను సెంట్రల్ పాయింట్ సిస్టమ్ కింద తయారు చేసుకున్నాను. నేను మొత్తం సర్క్యూట్ అట్లా మొత్తం కంప్లీట్గా వేసేసాను అనమాట. టబ్బులకి అన్నిటికి టబ్బులలో కూడా నేను పెట్టేశాను అనమాట నేను నీళ్ళు. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ వాల్వ్ ఆన్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు నాకు కింద నీళ్ళు పడుతున్నాయి అనమాట మొక్కలన్నిటికి. నేను ఈ లోటస్ దాంట్లో కూడా నేను 2 నాజిల్స్ పెట్టేశాను చూడండి. ఎందుకంటే ఇది కూడా లోటస్ నీళ్ళు కూడా మనకు ఆపరేట్ అవుతూ ఉంటాయి కదా కొంచెం. సో అందుకని అది కూడా ఫిల్ అయిపోతూ ఉంటుంది ప్యారలల్గా ఈరోజు ఆ రోజు మనం ఎప్పుడు ఇప్పుడప్పుడు. ఇది క్యారెట్ అండి. సో క్యారెట్ ఫ్లవరింగ్స్ చూసారా ఎంత బాగా వచ్చినాయి ఆ ఫ్లవరింగ్. ఇప్పుడు ఈ క్యారెట్ మొక్కలు మన ఆకులు కూడా తినొచ్చండి. ఈ పువ్వుల నుంచి మనకి విత్తనాలు వస్తాయి. సో ఇట్లా సో ఇక్కడ ప్రతి చోట పడుతున్నాయి చూడండి. ఇది పెద్ద మనకి కాస్ట్లీ కూడా కాదు. మనకి రోజు కూడా మొక్కలకి నీళ్ళు పోసుకోవడం అనేది మనకి పెద్ద పని ఉండదు. ఇది మనకు ఒకసారి ఆన్ చేసేసుకుంటే రోజు మార్నింగ్ వచ్చి మనం మొక్కలకి ఆన్ చేసేసి మన మొక్కల్లో మిగిలిన పని చేసుకోవచ్చు. కాయలు కోసుకోవడమా లేదా మనకి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవడమా, చేత్తో చేయగలిగిన మనం ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా చేత్తోనే మనం నలిపేయచ్చు చాలా వరకు. ప్రతి కుండీలోనూ డ్రాప్. ఇది ఏంటంటే మనకి ఎక్స్ట్రా నాజిల్ అండి. ఎక్కడైనా నాజిల్ దూరంగా ఉన్నప్పుడు మొక్క దగ్గర పడాలంటే మనం ఈ పైపుని వాడుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మనకి డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళ దగ్గరే దొరుకుతుంది. సో ఇట్లా కనుక్కొని మనం ఎక్కడ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పడేటట్టుగా అడ్జస్ట్ చేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ ఇట్లా పడుతుందండి. ఇక్కడ మనకి స్ప్రింక్లర్ అవుతుంది. మొక్కలు మనం నిత్యం నీళ్ళు ఇస్తే ఇంత బాగా ఆరోగ్యకరంగా ఉంటాయండి. అలాగే మనం ఇంట్లో తయారు చేసుకుని ఫెర్టిలైజర్స్ ఇస్తాం కదా, దానివల్ల కూడా ఇంత బాగా వస్తాయి. ఇక్కడ చూశారు కదా మీరు, నా ఒక చిన్న మందార మొక్క అంత చిన్న కుండీలో ఉన్న మొక్కకి మీకు ఎన్ని మందార పూలు వచ్చినాయి చూసారా. ఈ ఒక చెట్టుకి 6 మందార పూలు వచ్చినాయండి. రోజు ఒక 4, 5, 6 అలా పూస్తూనే ఉంటాయి. ఇప్పుడు చూడండి మొగ్గలు కూడా ఇంకా చాలా ఉన్నాయి. రోజు పూస్తూనే ఉంటాయి మాకు ఇవి. పుదీనా ఇది ఎంత బాగా వచ్చింది చూసారా. ఆ ట్రేస్ అన్నీ కూడా ఇట్లా డ్రైన్ సిస్టమ్ పెట్టి కనెక్ట్ చేసేసారండి మొత్తం కంప్లీట్గా. ప్రతి ట్రేకి ఇట్లా ఒక డ్రైన్ సిస్టమ్ ఉంటుంది అనమాట. నీళ్ళు పడ్డ నీళ్ళని కిందకు వచ్చేయడానికి ప్రతి సిస్టమ్కి. సో ఈ పైప్ లైన్ అంతా ఏం చేశానంటే మళ్ళీ ఇక్కడ తీసుకుని వచ్చేసి ఇట్లా నేను సో ఇక్కడికి వచ్చేసి మొత్తం నీళ్ళని ఇక్కడ పడతా ఉంటాయి అనమాట. మనకు బకెట్లో కలెక్ట్ అవుతాయి అనమాట ఇట్లా మొత్తం కంప్లీట్గా. సో ఇదండి సింపుల్గా మనకి డ్రిప్ కావాల్సిన మొత్తం ఐటెంలు ఇప్పుడు మీకు కనపడుతున్నాయి ఇక్కడ స్క్రీన్లో. సో ఇది చాలా మనకి చాలా అన్ని కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంటాయండి. ఇక్కడ మా స్క్రీన్లో మీరు స్లైడ్ చూడొచ్చు. సో స్క్రీన్లో స్లైడ్ వేస్తున్నాను నేను మీకు కాస్ట్ అన్నీ కూడా చాలా చీప్గా ఉంటాయి. మీకు చాలా ఈజీగా మనం డ్రిప్ సిస్టమ్ చేసుకోవచ్చు. ఇది మీకు అన్ని చోట్ల కూడా చాలా డ్రిప్ పైపులు అమ్మే చోట ఎక్కడైనా మీకు దొరుకుతాయి. మీరు ఏ ఊళ్ళో ఉన్నా కూడా మనకి మొక్కల ఎరువుల సామాన్ల దగ్గర మనకి ఈ సామాన్లు మనకి పొలాలకు సంబంధించిన సామాన్లు అమ్మే చోట ఎక్కడైనా సరే మీకు డ్రిప్ పైపులు దొరుకుతూ ఉంటాయి. మనకి సికింద్రాబాద్లో రాణిగంజ్లో బాగానే దొరుకుతాయండి. సో చాలా చీప్గా కూడా దొరుకుతాయి మనకి అక్కడ. రాణిగంజ్లోకి వెళ్తే మీరు హిల్ స్ట్రీట్ అని ఉంటుంది, అక్కడ బాగా దొరుకుతాయి అనమాట. సో ఇది మనకి చాలా ఈజీ అండి. డ్రిప్ పైప్ ఇలా ఉంటుంది బేసిక్గా, చాలా సన్నగా ఉంటుంది. సో ఇది మనకి నైఫ్తో కట్ చేసేసుకోవచ్చు. ఇటువంటి మంచి నైఫ్ ఒకటి మీరు తీసుకుంటే, ఇది మన బుక్ షాప్లో దొరుకుతాయి నైఫ్లు. సో ఈ బుక్ షాప్లో ఒక నైఫ్ తీసుకుంటే మీరు చాలా ఈజీగా చేతిలో పట్టుకొని కట్ చేసేయచ్చు అనమాట. ఇలా పట్టుకొని మీరు ఇలా కట్ చేసుకోవచ్చు. ఏ సైజ్ కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఇంచగా ఈజీగా ఇలాగా కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంత ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కార్నర్ జాయిన్ చేయాలనుకోండి, ఫస్ట్ ఈ ఎల్బో పెట్టేసి మనం ఎక్కడైనా బెండ్లే కావాలంటే ఈ ఎల్బో పెట్టేసి ఒక నెల నొక్కేయటమే మనకి ఈజీ అనమాట. ఎంత ఈజీ అనమాట. సో దానికి ఏం చేస్తాను నేను, ఇంకో పైప్ ముక్కను తీసుకుని మనకు కావాల్సిన పైప్ ముక్క లెంగ్త్లు కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా మనం ఎక్స్టెండ్ చేసేసుకోవచ్చు. సో ఇంత ఈజీ అనమాట. మనకి చాలా ఈజీగా ఇలాగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఎక్కడ కావాలంటే అక్కడ మీరు బెండ్లు వేసుకుని ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఇది పెట్టాను, దీన్ని పెట్టాలంటే దీనికి ఇది ఎస్ పంచ్ అంటారండి దీన్ని. ఇది ఓలు పెట్టడానికి అనమాట మనకి. సో ఈ ఓలు పెట్టే పంచిని ఏంటంటే జస్ట్ మనం ఇట్లా పెట్టేసి ఓలు పెడితే ఓలు పడిపోతుంది అనమాట. సో దీన్ని ఓలు పెట్టేసి దీంట్లో మనం జస్ట్ ఇట్లా అంటే ఓలు పడిపోతుంది మీకు. సో ఇందులో ఏం చేస్తామంటే మనం ఈ నాజిల్స్ ఉన్నాయి కదా, ఈ నాజిల్స్లో ఒకటి స్ట్రైట్ ఉంటుందండి, ఒకటి చిన్న బటన్లా ఉంటుంది. ఈ స్ట్రైట్ ఉన్నదేమో కిందకు వచ్చేస్తుంది కదా. సో ఇది పైన బటన్ ఇందులోకి వెళ్ళిపోతుంది. సో ఇందులో ఏం చేయాలి, ఇలా ప్రెస్ చేస్తే ఇందులోకి వెళ్ళిపోద్ది అనమాట మీకు. ఇంత ఈజీ అనమాట ఇది.
సో ఇట్లా నొక్కేస్తే మీకు ఇందులోకి వెళ్ళిపోతుంది అనమాట, అంతే. సో ఇట్లా నాజిల్ రెడీ అయిపోయింది మీకు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఒకే లైన్లో ఉండేటి పెట్టుకోండి మీరు, ఎందుకంటే మొక్కలు పెట్టినప్పుడు ఇట్లా మీరు సమానంగా ఒకే లైన్లో వస్తాయి అన్ని పెట్టేటప్పుడు ఒకటి ఇటు పెట్టుకున్నారంటే మీకు సైడ్ నుంచి కారుతూ ఉంటాయి. అలా కాకుండా మీరు ఇలా ఒక లైన్లో వచ్చేటట్టు పెట్టుకుంటే మీకు పడే కుండీ లైన్ బట్టి లైన్గా సెట్ చేసుకుని సైజులు గ్యాప్లు అవన్నీ దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత మనం ఇప్పుడు ఎక్కడైనా పొడుగు మళ్ళీ జాయిన్ చేసుకోవాలనుకోండి, ఇది స్ట్రైట్ కనెక్టర్ అంటారు, స్ట్రైట్గా ఉంటుంది అనమాట. సో ఈ స్ట్రైట్ కనెక్టర్తో మనం ఇలాగ స్ట్రైట్గా చేసుకోవచ్చు, కనెక్టర్ స్ట్రైట్ చేసుకోవచ్చు. ఇది మనం ఇంకొక జాయింట్ చేసుకోవాలంటే ఎక్కడైనా మనకి ఇట్లా జాయింట్ కూడా చేసుకోవచ్చు మీరు ఇట్లా. సో ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు ఇక్కడ టీ పెట్టాలనుకోండి, ఇదే ప్లేస్లో టీ పెట్టాలంటే కూడా మీరు సపోజ్ టీ సెట్ చేసుకుని లైన్ డైవర్ట్ చేసుకోవచ్చు. మీరు లైన్స్ డైవర్ట్ చేసుకోవాలంటే మళ్ళీ వేరే లైన్ ఇంకో చోట తీసుకెళ్లాలన్నా, సో ఒక లైన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఇంకొక లైన్ మరి ఇంకో చోటకి వెళ్తుంది అనమాట. ఇట్లా కూడా టీలు కూడా సెట్ చేసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా టీ సెట్ అవుతుంది మీకు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు కావాల్సిన లైన్ మళ్ళీ ముందుకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇట్లా మీరు. సో ఇంత ఈజీ అనమాట. సో ఈ ఇందులో మీకు కావాలంటే ఇక్కడ వాల్ కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ సెంటర్లో ఒక వాల్ కంట్రోల్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం సపోజ్ ఇక్కడ వాల్ పెట్టామనుకోండి, ఇది వాల్ ఆన్ ఆఫ్ వాల్ అనమాట. సో ఈ ఆన్ ఆఫ్ వాల్ ఇలా పెట్టేసి మీరు సో ఇలా పెట్టేస్తే సరిపోతుంది. ఇది మీరు వాల్ ఓపెన్ చేస్తే వస్తుంది. అన్నీ సింపుల్ అనమాట, చాలా కాస్ట్లీ తక్కువ అనమాట. ఈ వాల్ వచ్చేసి ఊరికనే ₹6 ఒక వాల్ అంతే మీకు. సో ఇవన్నీ అలాగే మొత్తం ఈ ప్రైస్లన్నీ కూడా నేను స్క్రీన్లో ఇచ్చాను చూడండి మీరు, మీకు చాలా ఈజీ అనమాట. ఈ విధంగా మీరు అసెంబుల్ చేసేసుకోవచ్చు అంతా కూడా. సపోజ్ మీకు స్ప్రింక్లర్ కావాలనుకోండి, ఈ స్ప్రింక్లర్ని పెట్టుకోవాలి. ఈ రకరకాల స్ప్రింక్లర్స్, ఇదేమో చిన్న కుండీల్లోకి పనిచేస్తాయండి స్ప్రింక్లర్, చిన్న స్ప్రింక్లర్స్. ఇది కొంచెం మీడియం సైజ్ స్ప్రింక్లర్, ఇది కొంచెం పెద్ద స్ప్రింక్లర్. అంటే ఇది ఒక 4-5 అడుగుల వరకు స్ప్రింక్లర్ అవుతుంది. పెద్ద గ్రో బ్యాగులు ఉంటాయి కదా, 5 అడుగులు అట్లా, ఆ గ్రో బ్యాగులకి బాగా పనిచేస్తుంది. సో మనకి ఇంకొంచెం మీడియం సైజ్ ఉన్నాయంటే నేను మా వీడియోలో చూపించాయి కదా మీకు, ఆ సైజు ఈ సైజు ఉంటుంది అనమాట మనకి ఇలాగా. ఇంకా మనకు చిన్న కుండీల్లో మనకి చిన్న గ్రో బ్యాగులు ఉంటే 1 ఫీట్ 14 అంగుళాలు అలాగే 15 అంగుళాలు గ్రో బ్యాగుల్లో ఇవి బాగా పనిచేస్తాయి అనమాట. ఇదైతే డైరెక్ట్గా పైప్లోనే పెట్టేయచ్చు మనం ఇందులోనే. ఇందాక మనం ఇది ఎలా పెట్టాము నాజిల్, అలాగే ఇది కూడా పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. కాకపోతే ఇవైతే ఏంటంటే ఇవి మనం వేరే ఇంకో పైప్తో కనెక్ట్ చేసి కనెక్టర్ పెట్టి దాంట్లో మనం ఇది కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది కదా మనకు ఇప్పుడు వాళ్ళు. సో ఇది మన స్ప్రింక్లర్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఇదే టేబుల్ మీద స్ప్రింక్లర్ అనుకోండి, ఇలా పెట్టేసి దీంట్లో మనం సింపుల్గా దీన్ని ఇన్సర్ట్ చేయటమే, అంతే అయిపోయింది స్ప్రింక్లర్ రెడీ మీకు. ఇప్పుడు మీరు ఇది ఆన్ ఆఫ్ వాల్వ్ చేసుకుంటే మీకు ఎంత స్పీడ్ కావాలి, ఎంత దూరం పడాలన్న దాని మీద మీరు ఈ వాల్వ్ ఆన్ ఆఫ్ చేసుకుంటే మీకు సరిపోతుంది అనమాట. ఇట్లా చూసారు కదండి ఈరోజు వీడియోలో మనం ఈ డ్రిప్ సిస్టమ్ని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పెద్ద కాస్ట్లీ కూడా కావదండి. మ్యాక్సిమం మనకి అయితే ఒక ₹1000 ₹1200 కన్నా ఎక్కువ కాదు మనకి ఒకసారి డ్రిప్ సిస్టమ్ చేసేసుకుంటే. సో చాలా ఈజీగా మనకి దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. రోజు కూడా వాటర్ని మొక్కలన్నింటికి పోసుకోవడానికి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఈవెన్ టైమర్లు కూడా వచ్చినాయండి. వాల్ ప్లేస్లో మనకి టైమర్ని పెట్టేసుకుంటే అమెజాన్లో చాలా చోట్ల అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఎక్కడైనా తీసుకోవచ్చు. ₹3500 ₹4000 అది టైమర్ వస్తుంది. అది కొంచెం కాస్ట్లీ. కాకపోతే ఏంటంటే టైమర్తో మీకు ఉపయోగం ఏంటంటే అండి, ఎప్పుడైనా మనం ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ టైమర్ ఆటోమేటిక్గా అది ఆన్ అవుతుంది. ఒకసారి మనం టైమర్ సెట్ చేసేసి ఉంచితే సో ఆ టైంకి అది ఏ టైం కావాలంటే ఆ టైం సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ టైంకి అదే ఆఫ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఎంతసేపు రన్ అవ్వాలి వాటర్ అవన్నీ అందులో మనం సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. సో టైమర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి డ్రిప్ లైన్ వేసేసుకుంటే మనకి ఓన్లీ వాళ్ళ దగ్గర మటుకు టైమర్ పెడతాం అనమాట, అంతే. మనకి అంత ఈజీ అనమాట చాలా. సో ఈ డ్రిప్ సిస్టమ్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది, చాలా టైం కలిసి వస్తుంది మనకి. మిగిలిన టైం మనం నీళ్ళు పోసే టైం అంతా మనం మొక్కల్ని కేర్ చేయడానికి వాడుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయడం మరొకండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మట్టుకి మర్చిపోకండి. సో దట్ ఏంటంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీరు నా కొత్త వీడియోస్ ఏదొచ్చినా కూడా మీకు కొత్త నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో నా వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు మీరు. సో ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలండి. ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే.